వెల్కమ్ బ్యాక్. ఆన్లైన్ ఉద్యోగం, అధిక జీతం, విదేశాల్లో భవిష్యత్ ఇవే నమ్మి వేలాది మంది యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లి బలవంతంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడేలా చేస్తున్న ముఠాలపై ఇప్పుడు మయన్మార్ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల్లో దోషులుగా తేలితే జీవిత ఖైదు మాత్రమే కాదు, ఇతరుల మరణానికి కారణమైతే మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. ముఖ్యంగా ఇటీవల మయన్మార్లో చిక్కున్న 100 మంది తెలుగు యువత ఉదంతం వెలుగులోకి రావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు బ్యాంకు ఖాతాలకు పరిమితమైన మోసాలు ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ షాపింగ్, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల వరకు విస్తరించాయి. ఈ నేరాల వెనుక అంతర్జాతీయ ముఠాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మయన్మార్, లావోస్, కంబోడియా వంటి దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ సైబర్ స్కామ్లు ఏర్పడి వేలాది మందిని బలవంతంగా అక్కడ పనిచేయిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మయన్మార్ ప్రభుత్వం ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావడం విశేషం. ఈ చట్టం ప్రకారం సైబర్ మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. అంతేకాదు, ఉద్యోగాల పేరుతో అమాయకుల్ని మోసగించి సైబర్ స్కామ్ కేంద్రాలకు తీసుకెళ్లి నిర్బంధించినా, హింసించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సైబర్ నేరాల వల్ల బాధితుల మరణానికి కారణమైతే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఈ చట్టం వెనుక ఉన్న ప్రధాన కారణం మయన్మార్లో పెరిగిపోతున్న అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలే. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చైనా, భారత్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి యువతను తీసుకువెళ్తున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్పోర్ట్లు లాక్కుని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచేసి రోజుకు 12 నుంచి 16 గంటల వరకు ఆన్లైన్ మోసాలు చేయాలని బలవంతం చేస్తున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ సైబర్ నేరాల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది అసలు నేరగాళ్లు కాదు, ఉద్యోగం కోసం వెళ్ళి చివరకు బాధితులుగా మారిన యువతే. వారికి తిరస్కరించే అవకాశం ఉండదు. ఎదిరిస్తే శారీరక హింస, మానసిక వేధింపులు, ఆహారం నిలిపివేయటం, విద్యుత్ షాకులు ఇవ్వటం వంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. అందుకే ఈ ముఠాలను నిర్మూలించేందుకు మయన్మార్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగాల పేరుతో సింగపూర్కు తీసుకెళ్తామని నమ్మించి చివరకు మయన్మార్కు తరలించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ మెసేజ్లు, నకిలీ రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా వారిని సంప్రదించారు. అధిక జీతం, ఉచిత వీసా, ఉచిత వసతి వంటి హామీలతో ఆకర్షించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నిజం బయటపడింది. వారి పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఆన్లైన్లో విదేశీయుల్ని మోసం చేసే పనులు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. లక్ష్యాలను చేరుకోకపోతే తీవ్రంగా వేధించినట్లు బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించగా వారిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఈ తరహా సైబర్ స్కామ్ కేంద్రాలు కేవలం ఆర్థిక నేరాలకే పరిమితం కావటం లేదు. ఇవి మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ, అంతర్జాతీయ నేర ముఠాల కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. అందుకే వీటిని కేవలం సైబర్ నేరాలుగా కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనగా కూడా పరిగణిస్తున్నారు. మరోవైపు మరణశిక్ష విధించడం సరైన పరిష్కారమా అనే చర్చ కూడా అంతర్జాతీయంగా సాగుతుంది. కఠిన శిక్షలు నేరాలను తగ్గిస్తాయని కొందరు భావిస్తుంటే మరికొందరు మాత్రం నేరాల మూలాల కారణాలను నిర్మూలించడం, అంతర్జాతీయ సహకారం పెంచడం, బాధితులను రక్షించడం వంటి చర్యలే దీర్ఘకాలిక పరిష్కారమని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాలపై మయన్మార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే ముందు రిక్రూట్మెంట్ సంస్థ నిజమైనదా, ఉద్యోగ ఆఫర్కు అధికారిక పత్రాలు ఉన్నాయా, వీసా ఏ కేటగిరీలో ఉంది, వెళ్లే దేశంలో భారత రాయబార కార్యాలయ వివరాలు ఉన్నాయా అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటనను నమ్మటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తక్కువ అర్హతలతో అధిక జీతాలు, వెంటనే విదేశీ ఉద్యోగం, ఇంటర్వ్యూ లేకుండా నియామకం వంటి ఆఫర్లు కనిపిస్తే వాటిని అనుమానంతో పరిశీలించాలి. అవసరమైతే అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల ద్వారా లేదా గుర్తింపు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయి. ఒక క్లిక్, ఒక ఉద్యోగ ప్రకటన, ఒక ఫోన్ కాల్ జీవితాన్ని ప్రమాదంలో పడిసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అప్రమత్తతే అతిపెద్ద రక్షణ. మయన్మార్ తీసుకున్న కఠిన నిర్ణయం సైబర్ నేరాలను ఎంతవరకు అరికడుతుందో కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఉద్యోగాల పేరుతో యువతను మోసగించే అంతర్జాతీయ ముఠాలపై అన్ని దేశాలు సమన్వయంతో పోరాడాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.